ఏపీలో పోస్టల్ బ్యాలెట్లే ఒక తలనొప్పిగా మారినటువంటి పరిస్థితి. ఇప్పుడు వీటికి సంబంధించి ప్రస్తుతం ఏపీ హైకోర్టులో కేసులు కూడా నడుస్తున్నటువంటి పరిస్థితి. అసలు ఈ పోస్టల్ బ్యాలెట్ల కథ ఏంటి, దీని వెనకున్నటువంటి విషయం ఏంటి అనేటువంటి అంశాన్ని కనుక చూసినట్లయితే, ఈ పోస్టల్ బ్యాలెట్లు భారీ స్థాయిలో పెరిగిన మాట వాస్తవం. అయితే ఇవన్నీ ఉద్యోగులేసినాయా అంటే కాదు. మనం ముందు వీడియోలో కూడా చెప్పుకున్నాము. దీంట్లో ఈ సంవత్సరం ఈసారి ఎన్నికలు జరిగినటువంటి సమయంలో ఎలక్షన్ కమిషన్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఎవరైతే వృద్ధులు, వికలాంగులు పోలింగ్ బూత్లకు వచ్చి ఓటు వేయలేనటువంటి వాళ్ళు ఉంటారో వీళ్ళందరూ 80 ఏళ్ళు 85 ఏళ్ళు పైబడినటువంటి వాళ్ళు ఇంటి వద్ద నుంచే ఓటు వేసేటువంటి అవకాశాన్ని కల్పిస్తున్నాము అని చెప్పి. సో వీళ్ళందరూ పోస్టల్ బ్యాలెట్ను ఉపయోగించుకునే ఓటు వేశారు. అందుకే పోస్టల్ బ్యాలెట్ల సంఖ్య భారీగా పెరిగింది అనేది మనం గతంలో కూడా మాట్లాడుకోవటం జరిగింది. సో ఇప్పుడు మళ్ళీ అదే సోదెందుకు అంటే, ఈ గెజిటెడ్ ఆఫీసర్ సీల్ ఉండాలా, అతనికి సంబంధించినటువంటి అతను ఏం పొజిషను, ఏం జాబ్ చేస్తున్నారు, ఆయన క్యాడర్ ఏంటి, కేటగిరీ ఏంటి, ఇవన్నీ వ్రాతపూర్వకంగా రాసి ఉండాలా, లేదా సైన్ ఒక్కటే సరిపోతుందా, ఇది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎందుకు ఏపీలోనే సడలింపులు ఇచ్చారనేది. వాస్తవాలు కనుక చూసినట్లయితే ఏపీలో ఎటువంటి సడలింపులు ఇవ్వలేదు. ఎలక్షన్ కమిషన్ నిబంధనలు అనేవి చాలా క్లియర్గా ఉన్నాయి. ఏ స్టేట్లో అయినా సరే రిటర్నింగ్ ఆఫీసర్ 13A ఫామ్ మీద ఉన్నటువంటి వాటిని ధృవీకరించి ఫైనల్ చేసిన తరువాతే గెజిటెడ్ ఆఫీసర్స్ సంతకం పెట్టడం జరుగుతుంది. గెజిటెడ్ ఆఫీసర్స్ సంతకం పెట్టిన తర్వాత వాళ్ళ పొజిషన్ ఏంటి అనేది సీల్ వెయ్యాలి. అది వెయ్యకపోయినా కూడా పర్లేదు. ఎందుకంటే దీనికంటే ముందు రిటర్నింగ్ ఆఫీసర్ ఆల్రెడీ చూసి ఈ పోస్టల్ బ్యాలెట్ని ఫైనలైజ్ చేసినటువంటి వ్యక్తి. ఫస్ట్ థింగ్. రెండోది, ఈ గెజిటెడ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఇతను కూడా ఎలక్షన్ కమిషన్ నియమించినటువంటి వ్యక్తి. అటు రిటర్నింగ్ ఆఫీసరు ఎలక్షన్ కమిషన్ నియమించినటువంటి అధికారే, గెజిటెడ్ ఆఫీసరు ఎలక్షన్ కమిషన్ నియమించినటువంటి అధికారే. గెజిటెడ్ ఆఫీసర్నేమి ఓటు వేసే వ్యక్తి తెచ్చుకోవటం కాదు. జనరల్గా మన సర్టిఫికేట్స్ ఇలాంటివన్నీ అటెస్టెడ్ చేయించమని చెప్పి కొన్ని ఉద్యోగాలకి అప్లై చేసేటప్పుడు అడుగుతుంటారు. అటెస్టెడ్ సో అంటే గెజిటెడ్ ఆఫీసర్ సంతకం చేయించాలి. ఒక గవర్నమెంట్ డాక్టర్ కావచ్చు, లేదంటే గవర్నమెంట్ ప్రిన్సిపల్ స్థాయి ఉన్నటువంటి ఒక టీచర్ కావచ్చు, ప్రొఫెసర్ కావచ్చు, వీళ్ళకి గ్రీన్ ఇంక్తో సైన్ చేసేటువంటి రైట్ ఉంటుంది. సో వీళ్ళు గ్రీన్ కలర్ ఇంక్తో సైన్ చేసి వాళ్ళ పొజిషన్ ఏంటి, డాక్టరా లేదంటే ప్రిన్సిపలా ఏంటనేది ఒక స్టాంప్ వేస్తారు. దీన్ని గెజిటెడ్ ఆఫీసర్ సిగ్నేచర్ అంటారు. సో ఇది మనం తెచ్చుకునే వ్యక్తి కాదు. ఎలక్షన్ కమిషనే కొంతమందిని నియమిస్తుంది. అక్కడ గెజిటెడ్ ఆఫీసర్ సైన్ చేయడానికి ఈ పోస్టల్ బ్యాలెట్ల దగ్గర ముందుగా రిటర్నింగ్ ఆఫీసర్ దాన్ని పరిశీలించి ఈ పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి అన్ని వివరాలు సక్రమంగా ఉన్నాయి, ఇతను పోస్టల్ బ్యాలెట్ వేయటానికి అర్హుడు అన్న తర్వాత 13A ఫామ్ 13Aలో ఫామ్ 13CBలో ఈ డీటెయిల్స్ అన్ని పొందుపరిచిన తర్వాత కవర్ సీల్ వేయటం జరుగుతుంది. దాని మీద గెజిటెడ్ ఆఫీసర్ సైన్ చేయాల్సి ఉంటుంది. సైన్ చేసిన తర్వాత వ్రాతపూర్వకంగా ఆయన పొజిషన్ ఏంటనేది రాయొచ్చు, లేదా రబ్బర్ స్టాంప్ తోటి స్టాంప్ అయినా వేయచ్చు. ఇది వేసినా వెయ్యకపోయినా చెల్లుబాటు అవుతుంది. అది మ్యాండేటరీ రూల్ అయితే కాదు. ఇదేదో పెద్ద మ్యాండేటరీ రూల్ అయినట్టు దాన్ని సడలింపు ఇవ్వాలని చెప్పి టీడీపీ వాళ్ళు కనీసం ఆలోచన లేకుండా ఎలక్షన్ కమిషన్కి లెటర్ రాయటం, ఏదో జరిగిపోతున్నట్టు వైసీపీ వాళ్ళు దాని మీద హంగామా చేయటం, చివరికి ఇది ప్రజలకు ఒక ఎంటర్టైన్మెంట్ న్యూస్లా తయారైంది తప్ప దీంట్లో పైసాకి పనికొచ్చేటువంటి అంశం ఏమాత్రం లేదు. ఇది పరిస్థితి. కోర్టుల సమయాన్ని కూడా వృధా చేస్తున్నారు.